హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ ఆలోచనలు. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో టుడే వీడియో వచ్చేసి అజియోలో మనం ఆర్డర్ అయితే క్యాన్సిల్ ఎలా చేయాలో, మనం ఒకటి ఉంచుకొని మిగతా ఎలా క్యాన్సిల్ చేయాలో ఈరోజు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే మనం ఆర్డర్ అయితే బ్యాగ్లోకి వెళ్ళినాక ప్లేస్ ఆర్డర్ చేసిన వెంటనే మనకైతే వాలెట్లు ఉన్నాయి, క్యాష్ బ్యాగ్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసుకొని ప్లేస్ ఆర్డర్ అయితే చేసేసుకోండి. ప్లేస్ ఆర్డర్ చేసుకోగానే ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకైతే ఇక్కడ ఆర్డర్స్ అకౌంట్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసే వెంటనే మనకు ఆర్డర్స్ అనేవి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మన ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఇలా మన ఆర్డర్ అయితే ఓపెన్ చేయగానే మనం ఏమేమి ఆర్డర్ చేసామో అవన్నీ అయితే మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా. ఇలా మనకి ఏది క్యాన్సిల్ కావాలో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే క్యాన్సిల్ ప్రోడక్ట్ అని వస్తుంది. ఇక్కడ రీజన్ అయితే అడుగుతుందండి. ఇందులో మనం బెటర్ ప్రైజు, అడ్రస్ అయితే చేంజ్ లేదా రాంగ్ సైజు, ఇలా కొన్ని అయితే అడుగుతుందండి. అందులో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి బెటర్ ప్రైస్ అయితే చూస్ చేసుకున్నానండి. చేసుకున్న వెంటనే క్యాన్సిల్ అయితే అయిపోతుందండి. ఇంకొకటి చూడండి, మనం ఒక్కటి కూడా ఉంచుకొని మిగతా అన్నీ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. రీజన్ మళ్ళీ ఇంకొకటి అయితే నేను మెన్షన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డెలివరీ అడ్రస్ అయితే చేంజ్ అని పెట్టేశాను. చేంజ్ పెట్టేసి వెంటనే క్లిక్ చేసిన వెంటనే మనకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుందండి క్యాన్సిల్ అయినట్టు. మళ్ళీ ఇంకొకటి అయితే పెడుతున్నాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ వచ్చేసి రాంగ్ సైజ్ అని పెట్టేశానండి. వెంటనే క్లిక్ అయిపోతుందండి. మనకైతే మెసేజ్ అయితే వచ్చేస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే మనకైతే క్యాన్సిల్ అయినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కటే ప్రోడక్ట్ అయితే ఉందండి కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ను మనం ఉంచుకోవచ్చు. మనకి ఏ ప్రైస్కి వచ్చేసిందో ఆ ప్రోడక్ట్ అదే ప్రైస్కి అయితే మనకి ఒక్క ప్రోడక్ట్ కూడా అదే ప్రైస్కి అయితే వచ్చేస్తుందండి. నేనైతే ఈ విధంగా అయితే క్యాన్సిల్ చేసుకొని నాకు నచ్చిన ప్రోడక్ట్ని 1 or 2, 3 అయితే ఉంచేసుకుంటానండి. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది. మనకు ఏది వద్దు అనుకుంటే ఇది కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఏది మెన్షన్ చేసినా క్యాన్సిల్ అయితే అయిపోతుందండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే అయిపోతుంది. ఈ ఆర్డర్ అయితే మొత్తం క్యాన్సిల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనకి ఏమీ రాదండి, క్యాన్సిల్ అయితే అయిపోయింది కదా ఆర్డర్ అయితే. నేనైతే ఒక్కటే ఉంచుకొని మిగతావి ఏ విధంగా క్యాన్సిల్ చేస్తానో 150 కుర్తా మనకు ఒక్కటే కావాలనుకున్నప్పుడు ఏ విధంగా ఉంచుకుంటానో నేనైతే చూపిస్తానండి. నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసినవి చూసాను ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ రీఆర్డర్ కావాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. నేను క్యాన్సిల్ చేసిన ప్రోడక్ట్ చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక ప్రోడక్ట్ని చూసుకొని మిగతా ప్రోడక్ట్స్ అయితే నేనైతే క్యాన్సిల్ చేస్తానండి. అది ఒక ప్రోడక్ట్ అనేది మనకి ఏ ప్రైస్లో ఉందో ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 4 అయితే నేను బుక్ చేశాను. కానీ నేను ఒక దుపట్టా ఒకటే సెలెక్ట్ చేసుకొని ఉంచేసుకున్నాను. మనకు అది వచ్చేసి 71 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. ఇలా నేను ఏమేమి క్యాన్సిల్ చేశానో చూడండి. క్యాన్సిల్ అయినవన్నీ రెడ్ మార్కులు అయితే వచ్చేస్తాయండి. క్యాన్సిల్ కానివి కన్ఫామ్ అయితే అరైవింగ్ అని వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే క్యాన్సిల్ అయితే చేసేసుకొని నాకు కావాల్సిన ప్రోడక్ట్ను 1 or 2, 3 ఉంచేసుకుంటానండి. నా ప్రీవియస్ వీడియోలో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కూపన్ ఏ విధంగా అప్లై చేయాలో, మనకి లో ప్రైస్లో ఏ విధంగా అయితే వచ్చేస్తాయో చూసారు కదా. ఇలా మనకు నేనైతే ఏమేమి ఆర్డర్ చేశానో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 1 or 2 ఉంచేసుకుంటాను, లేదంటే కొన్ని అయితే ప్రోడక్ట్స్ అయితే ఉంచుకొని మిగతావి అయితే క్యాన్సిల్ అయితే చేసుకుంటానండి. ఇందులో చూసారు కదా, ఇవి